పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ సర్కారుకు కీలకమైన సూచన చేసింది కేంద్ర ప్రభుత్వం. జల జగడాలకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్రం ఏపీ సీఎంకు ఏం సూచన చేసింది? దానికి చంద్రబాబు ఏమన్నారు? గోదావరి కావేరీ అనుసంధానాన్ని పోలవరం నల్లమల సాగర్ నుంచే చేపడితే ఉన్న అబ్జెక్షన్ ఏంటి? గోదావరి కావేరీ అనుసంధానానికి కేంద్రం నిధులిస్తామన్న జాప్యం ఎక్కడవుతోంది? కృష్ణానదిపై తెలంగాణ నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏపీ అడ్డు చెప్పకపోతే వివాదమే ఉండదు. ఇందుకు మించి పరిష్కార మార్గం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కీలక సూచన చేశారు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్. ఢిల్లీలో చంద్రబాబు ఏపీ అధికారులతోనూ పాటిల్ కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రాల మధ్య సాగునీటి వాటాల కోసం వివాదాలు సహజమేనని, వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని చంద్రబాబుకు సూచించారు పాటిల్. గోదావరి కావేరీ అనుసంధాన పథకాన్ని పోలవరం నల్లమల సాగర్ నుంచే చేపట్టాలని కోరారు చంద్రబాబు. మొదట ఇచ్చంపల్లి నుంచి అనుసంధానం చేయాలని భావించామని, కానీ తర్వాత సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ మీదుగా అటు పోలవరం నల్లమల సాగర్ నుంచి సమాంతరంగా గోదావరి కావేరీ ప్రాజెక్టును చేపట్టాలన్న ఆలోచన వచ్చిందని చెప్పుకొచ్చారు పాటిల్. ఏపీ ప్రభుత్వం కోరినవన్నీ ఇస్తున్నామన్నారు పాటిల్. పోలవరం ప్రాజెక్టు తొలి దశకు 3,000 కోట్లు కోరితే కేంద్రం 2,800 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. స్టాఫ్ వర్క్ ఆర్డర్ కు 2027 డిసెంబర్ దాకా సడలింపు ఇచ్చామని వివరించారు. పోలవరం తొలి దశను 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు. గోదావరి పుష్కరాల్లోగా తొలి దశ నిర్మాణాన్ని పూర్తి చేస్తున్న నేపథ్యంలో దానిని జాతికి అంకితం చేయడానికి ప్రధాని మోదీని కూడా ఆహ్వానించనున్నామని చెప్పారు. గోదావరి కావేరీ అనుసంధాన పథకాన్ని పోలవరం నల్లమల సాగర్ నుంచే చేపట్టాలని కోరారు సీఎం చంద్రబాబు. ఇచ్చంపల్లి వద్ద గోదావరి జలాలు అందుబాటులో లేవని, ఛత్తీస్గఢ్ కూడా తన వాటా 148 టీఎంసీలు వాడుకుంటామని చెబుతోందని ఏపీ అధికారులు చెప్పగా జోక్యం చేసుకున్నారు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి విఎల్ కాంతారావు. ఛత్తీస్గఢ్ కొత్త ప్రాజెక్టును నిర్మించేందుకు చాలా ఏళ్లు పడుతుందని, ఆలోగా గోదావరి కావేరీ అనుసంధానం చేపట్టేందుకు వీలుందని చెప్పారు. పోలవరం నల్లమల సాగర్ నుంచి కావేరీ అనుసంధానానికి తెలంగాణ అంగీకరించడం లేదన్నారు. సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ మీదుగా దీన్ని చేపడతామంటే పోలవరం నల్లమల సాగర్ పథకానికి తెలంగాణ ఆమోదం తెలిపే అవకాశం ఉందని చెప్పారు. ఇంతలో కేంద్ర మంత్రి పాటిల్ కలుగు చేసుకుని 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన పాలమూరు రంగారెడ్డికి ఏపీ అడ్డు చెబితే గోదావరి కావేరీ అనుసంధాన పథకం కూడా ఆగిపోతుందన్నారు. గోదావరి కావేరీ అనుసంధానానికి 1,50,000 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించారు మంత్రి పాటిల్. విశాల ప్రయోజనాల కోసం తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని రిప్లై ఇచ్చారు సీఎం చంద్రబాబు. మరి తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు కేంద్రంతో సఖ్యతగా మెలిగి సయోధ్యతో జలయజ్ఞాన్ని ఎలా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారో వేచి చూడాలి.